వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒక బెస్ట్ అప్లికేషన్ అనేది అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు కానీ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే రిమూవ్ చేసినట్టయితే మీ ఫోటోస్కి సో క్వాలిటీ అనేది అయితే లూజ్ అవ్వకుండా ఫోటోస్ అనేవి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది అయితే అరెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, సో పిఎస్సిసి అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మాకైతే సో పిఎస్సిసి అప్లికేషన్ అనేది అయితే మాకైతే ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. సో పిఎస్సిసి అప్లికేషన్ కనుక మీ దగ్గర లేనట్టయితే నేనైతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్, కానీ మీకు అయితే ఆల్ ఫీచర్స్ అనేవి అయితే అన్లాక్ అవ్వవు ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మీరు నేను ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆల్ ఫీచర్స్ అనేది అయితే అన్లాక్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఒకసారి యాప్ అనేది అయితే ఓపెన్ చేసినట్టయితే యాప్లోకి రాగానే మీకు అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మీరు ఏమైనా ఇమేజ్ ఎడిట్ చేసి ఉంటే ఇందులో సో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇప్పుడు మీరు ఏమైనా పిక్చర్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ పక్కన మీకు కింద 2 సింబల్స్ అయితే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో ఇమేజ్ సింబల్ అయితే క్లిక్ చేయండి, ఫస్ట్ సింబల్. సో మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అనేవి అయితే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పైన మీకు ఫోటో లైబ్రరీ అని ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో దాన్ని క్లిక్ చేయగానే మీ ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ మీకైతే. సో మొత్తం ఫోల్డర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో అందులో మీరు ఎడిట్ చేయాలని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్న ఫోటో ఏ ఫోల్డర్లో ఉందో మీరు చూసుకున్న ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేనైతే శాంపుల్గా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇమేజ్ మీరు ఇంపోర్ట్ చేసుకోగానే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ డౌన్లో మనకి లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ టూల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ టూల్స్ని మనం ఒకసారి ప్రెస్ చేస్తే మీకు అయితే టూల్స్ అన్నీ అయితే కనబడతాయి ఫ్రెండ్స్. దాని మీద ఒకసారి క్లిక్ చేసినట్టయితే సో ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు మీరు కింద నుంచి సెకండ్ టూల్లోకి వెళ్తే అదే మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ టూల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ సో మ్యాజిక్ వుడ్లో ఉంది ఫ్రెండ్స్ ఇదైతే. ఇప్పుడు సో మనకైతే మీరు ఫింగర్ అనేది అయితే దీని మించి తీయకుండా మూవ్ చేయాలి ఫ్రెండ్స్. సో అలా కాకుండా మీరు టచ్ చేస్తే మనకైతే సరిగ్గా రాదు. సో అలా పోతుంటుంది ఫ్రెండ్స్. మనకైతే మీరు టచ్ చేస్తే జస్ట్ అలా అయిపోతుంది. సో ఫింగర్ అనేది అయితే దీని మించి తీయకండి ఫ్రెండ్స్. సో అలా ఉంచితే మీకు అయితే పక్కన ఉన్న ఆప్షన్స్ కనబడతాయి. సో జస్ట్ ఇలా ఫింగర్ని స్క్రీన్ మీద తీయకుండా పక్కకు స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో అప్పుడు మీకు సెలెక్ట్ అనేది అయితే అవుతుంది ఆ టూల్ అనేది. సో ఫస్ట్గా మీరు యూజ్ చేయవలసిన టూల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి. సో ఇక్కడ లాస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ నాకైతే. సో మీకు ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇక్కడ మీకు సర్కిల్ డాట్స్లో ఒక బ్రష్ సింబల్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే. సో క్విక్ సెలక్షన్ టూల్ ఫ్రెండ్స్ ఇదైతే. సో క్విక్ సెలక్షన్ టూల్. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు బ్రష్ అని అయితే కనబడుతుంది మీకు. సో బ్రష్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను సెట్టింగ్స్ అనేవి అయితే సెట్ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో సైజ్ అయితే కొంచెం పక్కన కొంచెం ఫ్రెండ్స్ ఫస్ట్. సో హెడ్నెస్ వచ్చేసి పూర్తిగా అయితే డిక్రీస్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే స్మూత్గా అయితే ఎరైజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల బ్యాక్గ్రౌండ్ అనేది. సో హెడ్నెస్ అనేది అయితే పూర్తిగా తగ్గించండి. సో ఫ్లో కూడా 100% ఉంచండి ఫ్రెండ్స్. సో ఓపకి కూడా 100% ఉంచేయండి. సో నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే మీరు రిమూవ్ చేయాల్సినటువంటి ఏరియా ప్రకారం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు రిమూవ్ చేస్తున్న ఏరియా కొంచెం ఇరుకులో ఉందనుకోండి ఫ్రెండ్స్, అంటే కొంచెం స్మాల్ ప్లేస్ అయితే. సో ఫోటో జూమ్ చేసిన తర్వాత ఇక్కడ సైజ్ అనేది అయితే పూర్తిగా 1లో పెట్టి మీరు తీస్తే మనకైతే బాగా వస్తుంది. సో ఇప్పుడైతే నా బ్యాక్గ్రౌండ్లో మరి అంత చిన్నది ఏం లేదు కాబట్టి సో సమానంగా నేనైతే ఒక 30% వరకు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని అయితే. సో ఒక 35 వరకు. సో అది మీరు రిమూవ్ చేసి ఏరియా ప్రకారం అయితే మీరు సైజ్ అనేది అయితే సెట్ చేసుకోండి. సో మీరు రిమూవ్ చేసి ఏరియా చిన్నది కనుక ఉన్నట్టయితే సో సైజ్ కూడా తగ్గించుకోండి ఫ్రెండ్స్ దాని తగ్గట్టు. సో ఈ విధంగా సెట్టింగ్స్ అనేవి అయితే చేసుకోండి. సో బ్రష్ అనేది అయితే ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మోడ్ అని ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఈ మోడ్ని మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు ప్లస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మళ్ళీ క్లిక్ చేస్తే మైనస్ వస్తుంది. సో మళ్ళీ క్లిక్ చేస్తే మనకైతే నన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ అంటే సో ప్లస్ అనేది వచ్చినప్పుడు మీరైతే ఏ ఏరియాని అయితే మీరు రిమూవ్ చేయాలనుకున్నారో ఆ ఏరియాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ అదే మైనస్ అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఏరియాలో సో దాన్ని డిలీట్ చేయడం ఫ్రెండ్స్. అంటే మీరు ఇప్పుడు మన ఫేస్ మీద కనుక ఒకవేళ మీరు సెలెక్ట్ చేసిన సెలెక్షన్ అనేది అయితే వచ్చినట్టయితే సో మన ఫేస్ అనేది కట్ అవ్వకూడదు కాబట్టి అప్పుడు మీరు ఈ -2లో పెట్టి సో దాన్ని అరేంజ్ చేస్తే మన ఫేస్ అనేది అయితే మళ్ళీ మనకి కీప్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్గా మీరు రిమూవ్ చేయవలసిన పార్ట్ని సెలక్షన్లో పెట్టుకోవాలంటే ఇక్కడ కింద మోడ్ ప్లస్లో ఉండాలి ఫ్రెండ్స్. సో మోడ్ ప్లస్లో ఉన్న తర్వాత ఈ విధంగా డ్రా చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో డ్రా చేయాలి ఫ్రెండ్స్, ఫింగర్ తీయకుండా టచ్ చేయడం కాకుండా ఈ విధంగా మీరు ఏ ఏరియా అయితే రిమూవ్ చేయాలనుకున్నారో ఆ ఏరియా డ్రా చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఆటోమేటిక్గా ఇలా ఈ విధంగా అయితే సెలెక్ట్ అయింది ఇమేజ్ అనేది అయితే. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు జూమ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం. సో ఇప్పుడు మీకు ఇక్కడ కొంచెం ఏరియా అనేది అయితే తక్కువ ఉంది. సో దానికోసం నేనైతే బ్రష్ సైజ్ అనేది అయితే తగ్గించాను ఫ్రెండ్స్ కొంచెం. సో తగ్గించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అదే విధంగా చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సెలెక్ట్ అయిపోయింది మనకు క్విక్గా ఆటోమేటిక్గా. సో ఓకే ఈ విధంగా ఈ సైడ్ కూడా. సో ఓకే ఫ్రెండ్స్, ఇలా సెట్ అయిపోయింది. సో ఇంకా మనకి కొంచెం ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి అయితే సెలెక్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీరు ఆ ఎక్స్ట్రా పార్ట్స్ సెలెక్ట్ అయిపోయి అయితే మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ మైనస్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మోడ్ అనేది. సో ఫుల్గా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇమేజ్. సో ఇక్కడ నా షర్ట్ లోపలికి కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్షన్ అనేది. సో దానికోసం బ్రష్ సైజ్లోకి వెళ్ళి పూర్తిగా తగ్గించండి ఫ్రెండ్స్. అక్కడ ఏరియా అనేది అయితే చాలా తక్కువ రూమ్ అవ్వాలి కదా మనకి. సో విధంగా
చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా షర్ట్కి అడ్జస్ట్లో అయింది. సో బ్రష్ సైజ్ అనేది అయితే మీరు రిమూవ్ చేయవలసిన ఏరియా ప్రకారం అయితే పెట్టుకోండి. సో ఇక్కడ పైన ఇంకా హెయిర్ అనేది అయితే చిన్న ముక్క కట్ అయిపోయింది. సో ఇక్కడ మైనస్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, మోడ్ అనేది అది మాత్రం మర్చిపోకండి ఇక్కడ మోడ్స్ దగ్గర. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మీరు డ్రా చేయండి. సో ఆటోమేటిక్గా మీ హెయిర్ అంతా కూడా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎక్కడైతే మీకు రిమూవ్ అయిపోయింది అనుకో, ఎక్స్ట్రాగా సెలెక్ట్ అయిన పార్ట్ అంతా కూడా ఈ విధంగా మీరు అయితే దీన్ని తీసేయచ్చు ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా ఎక్కడైతే సెలెక్ట్ అయింది అక్కడ, సో ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా అయితే సెలెక్ట్ అయింది. సో దీన్ని కూడా నేనైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు మొత్తం ఇమేజ్ అంతా కూడా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇమేజ్ అంతా చూసుకుంటూ మీరైతే ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసినట్టయితే సో ఇంకా మనకి ఈ క్విక్ సెలెక్షన్ టూల్ అనేది అయితే మనకి బార్డర్కి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అంటే మనం ఒక సర్టెన్ ఏరియా అనేది అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మన బార్డర్స్ అయితే సరిగ్గా రావు ఫ్రెండ్స్ దీంతో. సో దానికి మనం నెక్స్ట్ ఇంకో టూల్ యూజ్ చేస్తే మనకైతే పూర్తిగా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఓకే, ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయవలసిన పార్ట్, రిమూవ్ చేయవలసిన పార్ట్ అంతా కూడా ఈ క్లిక్ సెలెక్షన్ టూల్తో అయితే మీరు మొత్తం అంతా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, మళ్ళీ స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ పక్కకి. సో ఈసారి చూడండి ఫ్రెండ్స్, మీకు బ్రష్ సెలెక్షన్ టూల్ అనేది కనబడుతుంది మీకు ఆప్షన్ అనేది అయితే. సో ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్ అది. సో ఈ విధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాక్స్ షేప్లో ఉండి సో బ్రష్ సింబల్ అయితే ఉంటుంది. సో ఈ బ్రష్ పేరు వచ్చేసి బ్రష్ సెలెక్షన్ టూల్ ఫ్రెండ్స్. సో ఓకే, మీరు ఈ విధంగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సేమ్ ఇక్కడ కూడా సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. బ్రష్ మోడ్, సో ఇంకా బ్రష్ మోడ్ వచ్చిన తర్వాత సో ఫస్ట్ బ్రష్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో బ్రష్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ హెడ్నెస్ వచ్చేసి ఒక 30% వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎక్కువ ఉండొచ్చు, సో ఒక 30% వరకు డిక్రీజ్ చేసుకోండి. సో సైజ్ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టే మనకి డిలీట్ చేయవలసిన ఏరియా ప్రకారం. సో ఫస్ట్ అయితే మీరు మ్యాక్సిమం ఒక 30% అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. సో అదైతే మనకి మీడియంగా బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మోడ్ వచ్చేసి, సో ఇక్కడ మోడ్ సేమ్ ఇందాకట్లాగే ప్లస్ మైనస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు మోడ్ అనేది అయితే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే, సో ఇక్కడ నాకు చూసినట్టయితే మీరు బార్డర్స్ అనేవి అయితే సరిగ్గా అవ్వలేదు ఫ్రెండ్స్, నా షర్ట్ యొక్క బార్డర్స్. సో మెయిన్గా ఈ టూల్ అనేది అయితే మనం పర్ఫెక్ట్గా బార్డర్స్ డిలీట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో బార్డర్స్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ నాకు ఆల్రెడీ నా షర్ట్ అనేది అయితే ఎక్స్ట్రా ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దానికోసం నేనైతే మైనస్ తీసుకున్నాను. సో ఆ సెలెక్ట్ అయిపోయిన దాన్ని అయితే రిమూవ్ చేయాలి మనం. సో ఇప్పుడు ఈ విధంగా రిమూవ్ తీసుకున్న తర్వాత సో ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ మీకు అయితే. సో చూసారు కదా, బార్డర్స్ అనేవి అయితే పర్ఫెక్ట్గా రెస్ట్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఏమి ఎక్కువ కష్టపడట్లేదు, జస్ట్ మీరు బార్డర్ దగ్గరలో ఎలా అంటే సో ఎక్కడైతే మనకి పర్ఫెక్ట్గా బార్డర్ అనేది అయితే ఎండింగ్ ఉందో అక్కడ వరకు మనకి ఎఫెక్ట్ అనేది అయితే వెళ్తుంది. సో చూసినట్టయితే మీరు ఫ్రెండ్స్, సో ఇలా ఈ విధంగా వెళ్తుంది ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అనేది అయితే. సో మీరు జస్ట్ బార్డర్కి దగ్గరగా అయితే మీరు ఈ విధంగా డ్రా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకు మొత్తం బార్డర్ అనేది అయితే ఎక్కడ వరకు ఉందో అదంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇమేజ్ బార్డర్ అంతా కూడా చెక్ చేసుకుంటారు అండి ఫ్రెండ్స్ ఈ టూల్తో. సో మీకు ఎక్కడైనా సరే కట్ అయిపోయినట్టు అనిపిస్తే సో ఎక్స్ట్రాగా సెలెక్ట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బార్డర్ అనేది అయితే సరిగ్గా లేదు. సో నేను దీన్ని యూజ్ చేస్తే మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ టూల్ యూజ్ చేస్తే. చూడండి ఫ్రెండ్స్, సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి కొంచెం బయటకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ పార్ట్. సో ఇప్పుడు ఈ బయటికి వెళ్ళిందని మళ్ళీ మనం సెలెక్ట్ చేయాలంటే సో ఇక్కడ మీరు సింపుల్గా ప్లస్ మోడ్లోకి అయితే తీసేయండి. సో ప్లస్ మోడ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా సెలెక్షన్ చేస్తే సో పర్ఫెక్ట్గా అయితే సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి. సో మళ్ళీ మైనస్లో పెట్టి సో ఈ విధంగా బార్డర్స్ అనేవి అయితే పర్ఫెక్ట్గా వచ్చే విధంగా అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంతో. సో ఈ టూల్ వచ్చేసి మనకు ప్రత్యేకంగా బార్డర్స్ కోసం అయితే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మళ్ళీ కొంచెం బయటకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. సో దాన్ని నేను కూడా రిమూవ్ చేశాను. సో మళ్ళీ ఒకసారి లోపలికి అయితే వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా మీరు ప్రతి బార్డర్ దగ్గర కూడా మీరు చూసుకున్నట్టయితే ఇమేజ్ ప్రతి పార్ట్ దగ్గర కూడా సో మీకైతే పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఇప్పుడు మీరు మొత్తం సెలక్షన్ అయితే పూర్తి అయిపోయినట్టే ఫ్రెండ్స్. సో నేనైతే చిన్న ఫోటో అయితే తీసుకున్నాను మీకు శాంపుల్ చూపించడానికి. సో మీ ఫోటోకి అయితే కొంచెం టైం పట్టచ్చు ఫ్రెండ్స్, కానీ చాలా ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే. మీకైతే అలవాటు అయినట్టయితే అలాగే చాలా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్ అనేది. సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత నెక్స్ట్ పైన డన్న పక్కన మీకు ఒక సింబల్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్, పెన్సిల్ది. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు టూల్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక టూల్ అనేది అయితే యూజ్ చేసినట్టయితే మనకైతే ఎడ్జెస్ అనేవి అయితే స్మూత్గా అయితే కట్ అవుతాయి ఫ్రెండ్స్. సో దానికోసం ఇక్కడ రిఫైన్ ఎడ్జ్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ట్రాన్స్ఫార్మ్ పక్కన రిఫైన్ ఎడ్జ్, సో దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏ పార్ట్ని అయితే ఉంచుకున్నారో సో ఏ పార్ట్ని అయితే మీరు ఉంచుకున్నారో ఆ పార్ట్ అయితే మీకు ఇక్కడ ఈ విధంగా రెడ్లో హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు తీసేయాలనుకున్న పార్ట్ అంతా నార్మల్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఉంచుకోవాలన్న పార్ట్ మాత్రమే మీకు ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ యాడ్లో ఉంచండి ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ కింద యాడ్ క్లియర్ అని ఉంది ఫ్రెండ్స్. సో మీకైతే యాడ్లో ఉంచుకోండి. సో యాడ్లో ఉంచుకున్న తర్వాత జస్ట్ ఒకసారి ఈ విధంగా డ్రా చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ పార్ట్ అయితే ఉంచాలనుకుంటున్నారో ఆ పార్ట్ మీద ఒకసారి ఇలా డ్రా చేసినట్టయితే మీకు జస్ట్ ఒకసారి మనకైతే ప్రాసెస్ అవి సో ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అక్కడ మనకి ఎడ్జెస్ అనేవి అయితే స్మూత్గా అయిపోతాయి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీరు ఒకసారి డ్రా చేసిన తర్వాత ఇమేజ్ మీద. సో ఈ విధంగా అయిన తర్వాత జస్ట్ సింపుల్గా పక్కన ఉన్న టిక్ అయితే క్లిక్ చేయండి. సో మీకు అయితే ఈ విధంగా వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకైతే టోటల్గా. సో ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ సింపుల్గా పైన ఉన్న మళ్ళీ సేమ్ సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లియర్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో క్లియర్ క్లిక్ చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో ఇంకా మనకు సెలక్షన్ పార్ట్ అనేది అయితే ఉండిపోయింది. సో సెలెక్ట్ చేసిన లైన్స్ అయితే ఉండిపోయినాయి. సో దానికోసం మళ్ళీ ఒకసారి దీని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ డీసెలెక్ట్ అని కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో డీసెలెక్ట్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఆ లైన్స్ కూడా రిమూవ్ అయిపోతాయి ఫ్రెండ్స్.
సో ఈ విధంగా ఇప్పుడు మీరు ఒకసారి జూమ్ చేసుకుని చూసినట్టయితే మనకి స్మూత్గా అయితే కట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎడ్జెస్ అనేవి అయితే మనకి. సో మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. సో క్వాలిటీ కూడా చూడండి ఫ్రెండ్స్, ఫోటో యొక్క క్వాలిటీ అనేది అయితే ఏమాత్రం లూజ్ అవ్వకుండా మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు సేవ్ చేసాక చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉందో. సో ఇందులో సేవ్ చేసుకోవాలంటే ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం అయితే, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం సేవింగ్ అనేది అయితే. సో ఇందులో మనం ఇప్పుడు డన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సేవ్ చేయడానికి. సో డన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సేవ్ ప్రాజెక్ట్ అని వస్తుంది. సో సేవ్ డోంట్ సేవ్, సో మీరు సేవ్ క్లిక్ చేయండి. సో సేవ్ క్లిక్ చేయగానే మీకు అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనకైతే. సో ఈ యాప్లో సేవ్ అవుతుంది. సో ఒకవేళ మీరు కానీ దీన్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కింద మళ్ళీ 2 సింబల్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇందులో సెకండ్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఈసారి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే 2 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో అప్లోడ్ టు, క్రియేట్ టు, నెక్స్ట్ సేవ్ టు గ్యాలరీ, షేర్ అని వస్తాయి. సో సేవ్ టు గ్యాలరీ అని ఇప్పుడు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో, సో మనం ఎడిట్ చేసిన ఇమేజ్, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూసుకుని ఫ్రెండ్స్ చాలామంది అయితే ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. సో ఇక్కడ కింద మీరు చూసినట్టయితే ఇక్కడ డైరెక్ట్ ఓకే నొక్కేస్తే మనకైతే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. కానీ పైన మీరు కొంచెం పైన చూసినట్టయితే ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ సేవ్స్ అంటే ఇక్కడ మనం ఫార్మేట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి 2 ఫార్మేట్స్ అయితే ఉంటాయి, జేఈజీ, పిఎన్జీ అనే 2 ఫార్మేట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో జేఈజీ అంటేనేమో మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఫుల్గా వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇమేజ్. సో పిఎన్జీ అంటే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాం కాబట్టి సో వెనకాల ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా సేమ్ ఎంటీగా వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే. సో ఓన్లీ పిక్చర్. సో ఇప్పుడు పిఎన్జీ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు జేఈజీలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఈ విధంగా జేఈజీ అని ఉంటుంది. సో మీరు సింపుల్గా దీన్ని పిఎన్జీలోకి మార్చుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో పిఎన్జీ మీద పెట్టుకుని సో ఓకే అని క్లిక్ చేయండి. సో ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు కానీ మీరు కానీ ఇక్కడ జేఈజీలోనే ఉండగా సేవ్ చేసినట్టయితే ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. నేను 2 అయితే సేవ్ చేసి చూపిస్తాను. సో విధంగా సేవ్ అయిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీకు అయితే వచ్చేది. సో ఇది మనం ఫస్ట్ మనం పిఎన్జీ అని పెట్టి సేవ్ చేసాం ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఏ మాత్రం క్వాలిటీ అనేది అయితే తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ అనేది అయితే రిమూవ్ అయింది మీరు ఈ ఫోటోకి కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు నేను జేఈజీ ఫామ్లో పెట్టి సేవ్ చేసింది అయితే ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే ఫుల్గా. సో జేఈజీ అంటే ఈ విధంగా మనకి వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినా సరే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. సో అలా కాకుండా మీరు పిఎన్జీ ఫార్మేట్లో పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా మీరు రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎంటీగానే ఉండి మనకైతే పిక్చర్ అనేది అయితే ఈ విధంగా వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో వీడియో అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.